మీ బిజినెస్ ను డెవలప్ చేసుకోవాలి అనుకుంటున్నారా? మీ పరపతిని పెంచుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఓకే టీవీ ద్వారా ఎల్ బ్యాండ్, ఆస్ట్రన్ బ్యాండ్ యాడ్, స్క్రోలింగ్ యాడ్, యాడ్ విత్ వాయిస్ ఓవర్స్, లోగో బగ్, వీడియో యాడ్స్ ద్వారా మీ యాడ్స్ ను పబ్లిష్ చేసుకోండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 8520917933. వెల్కమ్ టు ఓకే టీవీ. నేను మిస్ శ్రావ్య. నేను ప్రస్తుతం ఈ మునుగోడు నియోజకవర్గ పరిధిలో ఉన్నటువంటి మర్రిగూడ మండలంలో ఉన్నటువంటి శివన్నగూడెం ప్రాజెక్ట్ దగ్గర నేను ఉన్నా. మీరు చూస్తూ ఉన్నారు, నా బ్యాక్గ్రౌండ్లో మొత్తం కూడా కనిపిస్తూ ఉంది. మనం మొత్తం పైకి ఎక్కేసినాం, అంటే డ్యామ్ ఇక్కడ ప్రాజెక్ట్ కడతామన్నారు. సో మొత్తం ఇక్కడ నించొని మనం మాట్లాడుతూ ఉన్నాము. ఇది 2015వ సంవత్సరంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు శంకుస్థాపన జరిగింది దీనికి. అండ్ అప్పుడు కూడా ఎంపీగా మరి బూర నరసయ్య గౌడ్ గారు ఉన్నారు. సో ఆయన ప్రాతినిధ్యంతోనే ఇక్కడ శంకుస్థాపన అనేది జరిగింది. సో ముఖ్యంగా దీనికోసము ఈ ఊరు గ్రామస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ భూములన్నీ కూడా గవర్నమెంట్కి అప్పచెప్పడం జరిగింది. 2015 సంవత్సరం ఎక్కడ, 2024 సంవత్సరం ఎక్కడ. సో అప్పటికి ఇప్పటికీ ఇన్ని రోజుల నుంచి కూడా దీని పరిస్థితి ఇట్లనే ఉంది. కొద్దిగా ఏదో చిన్న చిన్న పనులని కూడా మొదలు పెడతా ఉన్నారు. అయితే ప్రస్తుతం ఇక్కడ ఉన్నాం మనము. బూర నరసయ్య గౌడ్ గారు కూడా ఇక్కడికి రావడం జరిగింది. అయితే ఇక్కడ కొంతమంది రైతులు ఉన్నారు, అంటే ఎవరెవరైతే ఈ భూములు కోల్పోయినారో వాళ్ళు దేనికోసం ఇచ్చారు, నీళ్ళు వస్తాయి. మా నల్గొండ జిల్లాకి ఎప్పుడు చూసినా నీటి కొరత ఉంటుంది. సో తరతరాలుగా ఈ ప్రాబ్లం ఉంటుంది, ఫ్యూచర్ జనరేషన్స్ బాగుపడతాయి, సో మా చేన్లు అని కూడా నిండిపోతాయి అని చెప్పి వాళ్ళ భూములను, అంటే ఇప్పుడు మీరు చూసినట్టయితే ఒక్కొక్క ఎకరం ఇక్కడ ₹1 కోటి పైనే వలుకుతుంది. మరి అప్పట్లో గవర్నమెంట్కి 2015వ సంవత్సరంలో ఎకరంకి 4 లక్షలు గవర్నమెంట్ ఇచ్చింది. సో వీళ్ళు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నటువంటి ఈ ప్రాజెక్టు మధ్యలోనే ఆగిపోయింది. మరి గత ప్రభుత్వం పట్టించుకోలేదు. మరి దీని గురించి మాట్లాడడానికి మనతో పాటు గ్రామస్తులు చాలామంది ఇక్కడ ఉన్నారు. సార్ నమస్తే అండి. సో ఈ గ్రామ సర్పంచ్ కూడా మన దగ్గర ఉన్నారు. అండ్ అట్లనే 70 ఎకరాలు ఇచ్చినటువంటి రైతు గ్రామ సర్పంచ్ ఆనందరావు గారు మనతో పాటు ఉన్నారు. ఒకసారి మాట్లాడదాము. మీరు ఆనందరావు, ఓకే. అంటే మీరు సర్పంచ్ అండి? అచ్చా, ఓకే. సో 70 ఎకరాలు మీరు ఇచ్చారు కదా. సో అప్పుడు మీరు చాలా హ్యాపీగా ఇచ్చారు. ఎందుకని? వర్షం వస్తే మంచిగా నీళ్లు నిండుతాయి, మాకు నీళ్ళు ఉంటాయి ఇక్కడ. సో చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా పొలాలకు వెళ్తాయని. ఇంకా ఇన్ని సంవత్సరాలు కావస్తున్నా ఇక్కడ ప్రాజెక్ట్ కంప్లీట్ కాలేదు. ఎందుకు కాలేదు? సో మీ ఫీలింగ్ ఏది? అంటే మా సొంత భూములు పోయినాయి, వ్యవసాయాలు పోయినాయి, ఏం లేదు మాకు. ఇక 70 ఎకరాలు అప్పుడు 4,15,000 లెక్క కట్టించారు మాకు. ఇక అదే దాని మీద ఇప్పటి వరకు ఉన్నాం. ఇంత ఏం మాకు ఇంకా ఏం ఎక్కువ రాలేదు. ప్రస్తుతం ఇప్పుడు అవుతుంది, ఫ్యూచర్ అదర్ విలేజెస్ కన్నా బాగుపడుతుందని మేము సాక్రిఫై అయినాము. అట్లా మీరు ఎప్పుడు కూడా క్వశ్చన్ చేయలేదా? నల్గొండ జిల్లా పెట్టిందే పేరు కోమటిరెడ్డి బ్రదర్స్ కావచ్చు, గత ప్రభుత్వంలో ఉన్నప్పటికీ కూడా చేసినాం మేడం. అందరికి మొన్న మునుగోడు కాన్ఫరెన్స్ ఎలక్షన్స్ అయినప్పుడు కూడా చాలా హామీలు ఇచ్చారు కదా మీకు. సో అప్పుడు ఈ ప్రాజెక్ట్ గురించి మీరు ఎవరు అడగలేదా అండి? అడిగినాం మేడం. అప్పుడు ఈ ఇండ్ల పైసలు కూడా ఇవ్వలేదు, మొన్న ఇచ్చారు. ఇళ్ళ పైసలు ఏంది? అచ్చా, ఓకే. అంటే ఇప్పుడు ఇక్కడ చాలా ఇల్లు, ఇదంతా కూడా మీ ఊరు కదా? ఓకే, ఇదంతా కూడా మీ ఊరు. చాలా ఇల్లులు అయితే అక్కడ లేవు, చాలా మంది ఉండట్లేదు. కొంతమంది ఉన్నారు, ప్రస్తుతం ఉన్నారు. ఇప్పుడు అంటే మీకు ఓన్లీ భూములు తీసుకొని డబ్బులు ఇవ్వడమేనా, లేకపోతే వేరే దగ్గర ఎక్కడైనా ఇల్లు ఇస్తామని చెప్పి హామీ ఇచ్చారు? ఇస్తామన్నారు. ఇక్కడ దేవరకొండ దగ్గరను, ఇక్కడ ఇబ్రాహీంపట్నం దగ్గరను, తర్వాత ఈ ఊర్లో కూడా దేవస్థానం భూమి ఉండే 80 ఎకరాలు, అది ఎక్విజేషన్ చేస్తామన్నారు. ఏది చేయలేదు, ఇంతవరకు అట్నే ఉన్నది. వాళ్ళు వెళ్తలేరు, ఇది పని పూర్తి అవుతలేదు. కేటాయించిన నిధులు దీనికి నేనేమో నేను కేటాయించడం మేడం. దీనికి ఇంకా అసలు ఏం కేటాయించలేదు, బడ్జెట్ లో కూడా దీన్ని ప్రవేశపెట్టలేదు. పాత వసూలు చేసుకురా? ఎంత వసూలు చేసేది ఏమైనా ఐడియా ఉందా మీకు? 700 కోట్లు 1 తీసుకుని మొన్న ప్యాకేజీ 2,000 దాటిపోయింది. ఇప్పుడు మీరు ఏం కోరుకుంటున్నారు? ఇప్పుడు ఇక్కడ అప్పుడు ఎంపీగా ఉన్నది కూడా బూర నరసయ్య గౌడ్ గారే, కాకపోతే అప్పుడు గత పార్టీ బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు, ఇప్పుడు బీజేపీలో ఉన్నారు. సో ఇప్పుడు ఆయన ఇక్కడికి రావడం జరిగింది. సో మీరు అందరు కూడా ఏం కోరుకుంటున్నారు? మీకు ఏం కావాలనుకుంటున్నారు? ఎంత తొందరలో, అంటే ఈ ప్రాజెక్ట్, ఇంత పెద్ద ప్రాజెక్ట్ కంప్లీట్ అవ్వడం అంటే అట్లీస్ట్ ఏడాదన్నా పడుతుంది. ఇన్నేళ్ళుగా కంప్లీట్ కాలేదు. 15 ఏళ్ళు అవుతుంది మేడం. 15 ఏళ్ళు అవుతుంది. 15 ఏళ్ళు అవుతుంది ఇది తయారైతుంది. అవును, 50% కూడా కాలేదు. ఆడ ఉన్న ఇండ్లు వాళ్ళు రోజు సద్దుమా బతుకుతాయి, ఈ మట్టి దుమ్ములు మొత్తం ఇండ్ల మీదనే. 2015 జూన్
18, 14 తారీఖున కేసీఆర్ గత ముఖ్యమంత్రి కేసీఆర్ గారు శంకుస్థాపన చేయడం జరిగింది. ఈ ప్రాజెక్టు పోయిన ఆ రోజు ప్రారంభించిన రోజు ఇంట్లో చదువుకున్న నిరుపేదలు ఉన్నా కానీ భూములు కోల్పోయిన వాళ్ళు, ఇల్లు కోల్పోయిన వాళ్ళు, ఇద్దరు ఎడ్యుకేషన్ పర్సన్స్ ఉంటే ఇద్దరికి ఉద్యోగం ఇస్తానన్నాడు. అదే ఆయకట్టు కింద ఎంత భూమి కోల్పోతే అంత భూమి వాళ్ళకు కేటాయిస్తానన్నాడు. అలాగే వృద్ధులు ఉంటే వాళ్ళకు జీవితకాలం పెన్షన్స్ ఇస్తామని, మళ్ళా R&R ప్యాకేజీ ప్రతి ఒక్కటి పునరావాసం ఎక్కడ తేడా లేకుండా కల్పిస్తాని మాయమాటలు చెప్పి ఈ ప్రాజెక్టు కట్టడం జరిగింది. ఇప్పటికీ చెర్లగూడెం, రామరెడ్డిపల్లి, కొత్తబాక్షపల్లి, నర్సిరెడ్డిగూడెం, శివన్నగూడెం ఈ 6 గ్రామాల ప్రజలు ఎంతో గోసగా, ముఖ్యంగా అయితే నర్సిరెడ్డిగూడెం, వెంకెపల్లి, చెర్లగూడెం ప్రజలు, ఈ శివానగూడెం వీళ్ళు కూడా భూములు కోల్పోయిన వాళ్ళు కూడా ప్రతినిత్యం వాళ్ళ కంటి నుండి పలకరిస్తే కంటి నుండి కన్నీరే తప్ప మరొకటి అయితే లేదు. కనీసం వాళ్ళు మేము 3 ఎకరాల భూమి కోల్పోయినాము. 3 ఎకరాల భూమి కోల్పోయినాము. మేము 3 అన్నదమ్ములము. కనీసం ఈ రోజు ఇద్దరు పెళ్లి కాని వాళ్ళు బ్రదర్స్ ఉంటే కూడా మీకు ఏముంది, భూమి ఉందా, ఏం లేదు, ఉద్యోగం ఉందా, ఉద్యోగం లేదు, భూమి లేదు, మీకు పిల్లలు కనీసం వివాహం చేసుకోవడానికి కూడా ఏది లేని పరిస్థితిలో పిల్లనియడానికి కూడా వెనుకాడే పరిస్థితి ఉంది. ఈ రోజుల్లో ఏం చెప్పాలన్నా ఇక్కడ భూ నిర్వాసితులు ఎవరైతుండ్రో ప్రతి ఒక్కరి బాధ ఇంకా చెప్పలేనంత వర్ణాతీతం తప్ప మరొకటి లేదు. ఆ రోజు బోర నరసయ్య గారు ఉన్నారు, శంకుస్థాపన చేసిన రోజు బోర నరసయ్య గారు ఉన్నారు. ఇప్పుడున్న ప్రజెంట్ భారీ నీటి రెవెన్యూ శాఖ మంత్రి ఎవరు పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు, ఎంత వాళ్ళందరూ ఉన్నారు. వాళ్ళ ఇప్పుడు కాంట్రాక్ట్ ఉండి కనీస అవసరాల కోసం ఆ నిర్వాసితులు ఆదుకున్న పరిస్థితి అయితే లేదమ్మా. ఎంతో అఘోర పరిస్థితులు ఉన్నాయి. చూస్తే అయితే కనీసం వాళ్ళు సంపాదించిన భూములలో ఆఖరికి దహన సంస్కారం చివరి మజిలీ కోసం అన్నా చూసుకుందామన్నా కానీ అలాంటి పరిస్థితులు లేక ఎదురవుతున్నాయి. కానీ ఈ గత ప్రభుత్వానికి ఇప్పుడున్న ప్రభుత్వం కూడా మరి ఇంకేమైనా చేయూతనిస్తుందా? ఇంతవరకు అయితే బడ్జెట్ అయితే రూపొందించారు. బడ్జెట్లో ఏమాత్రం కూడా R&R ప్యాకేజ్ కానీ ఆ భూ నిర్వాసితులు కానీ ఏం కేటాయించిన దాఖలాలు పెట్టడం కానీ, ఎలక్షన్స్ కోసం మీ ఊరికి వచ్చి హామీలు ఇవ్వడం కానీ మీ ఎమ్మెల్యే లాంటి ఏమని చేసి చెప్పారు. ఉప ఎన్నికలప్పుడు చెప్పేది భారతంతా చేసేదేమో ఘోరంతా అన్నట్టు. దానికి దీనికి ఏ మాత్రం పొందలేదు. ఉద్యోగాలు కల్పన కనీసం గ్రూప్ 4 స్థాయి, అటెండర్ స్థాయి ఉద్యోగాలు ఇచ్చినా కానీ ఇలా భవిష్యత్తు ఉండినేమో కానీ ఆ భవిష్యత్తు లేదు. మీరు చూడండి, కనీసం ఇక్కడ ఉన్న చుట్టుముట్టు ఇళ్ళ ఉన్న ముంపు గ్రామాల పరిస్థితి ఒక రోజు క్యాంప్ పెట్టుకోండి, చూడండి. చూస్తే వృద్ధులు తప్ప ఇంకొకరైతే లేరు. పాపం యువకులైతే పట్టణాలు ఎక్కడ దేశాలకు ఏం లేదు. కనీసం ఉపాధి హామీ పని చేద్దామన్నా కానీ ప్రభుత్వం ఉపాధి హామీ పని కూడా చేద్దామన్నా కానీ ఉపాధి హామీ కేటాయించలేకపోతున్నారు. ఎందుకంటే పనులు కూడా లేవు. ఉపాధి హామీ పనులు కూడా చేయడానికి కూడా కష్టంగా ఉన్నది. ఇంత ఊరు మునిపోతుంది, పని లేదని చెప్తున్నారు. ప్రభుత్వం నుంచి ఎలాంటి పథకాలు లేవు. అంత నిర్వీర్యంగా ఉన్నదమ్మా ఈ పరిస్థితి. కానీ ఈ ప్రభుత్వ పెద్దల దృష్టి లోక్సభ ఎన్నికలు రాబోతున్నాయి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. సో గత ప్రభుత్వం ఈ ప్రాజెక్ట్ ని చేయలేదు, చేస్తాను హామీ ఇచ్చి ఫెయిల్ అయింది. మునుగోడు ఎలక్షన్ లో కూడా మీకు మొత్తం కూడా తిరిగిండ్రు కానీ ఏం చేస్తామని చెప్పలేదు. సో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని ఏమైనా నమ్ముతున్నారా? లోక్సభలో ఎలా ఉండబోతోంది? కాంగ్రెస్ పార్టీ మాకు మేలు చేస్తుందని అనుకుంటున్నాము, కానీ అది ఏం మేలు చేస్తుంది ఏం కథను. ఇప్పుడు ఉన్న మంత్రులు అయితే దరిదాపులో కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు. ఆయన పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి అయితే ఆయన కాంట్రాక్ట్ ఉన్నాడు, ఇప్పుడు ఒక మంత్రిగా ఉన్నాడు. ఆయన కూడా దయతలిచి మాకు ఏం లేదు, ఉన్న నిర్వాసితుల కుటుంబాలకు కనీసం ఒక్కరికన్నా ఒక గ్రూప్ 4 స్థాయి ఉద్యోగం కల్పించి ఇంట్లో ఉన్న వృద్ధ దంపతులకు పెన్షన్లు అందించి భవిష్యత్తు లాస్ట్ చివరి మజిలీ వరకన్నా వాళ్ళకు అంతో ఇంతో కొంతమేర ఆర్థిక సాయం చేసే అదే ధన్యం అని అనుకుంటాం. కానీ తప్ప వాళ్ళు కూడా చేసేదైతే మాకైతే నమ్మకం లేదు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా 6 గ్యారంటీల పథకం పెట్టింది. అది ఆ పథకాలు కూడా అమలు నోచుకున్నంత బడ్జెట్ అయితే మనం చదువుకున్నాం. ఆ పథకాలు కూడా అమలైతే అని కూడా ఆశ అయితే లేదు. అమలు కావు, ఆశ అయితే లేవు. ఏం లేవు అంత వృధా. ఇప్పుడున్నారు చూడు, వర్షాలు కోసుకున్నారు రైతులు, వాళ్ళకి 500 ఇస్తున్నారు. అది కూడా ఎంత అసలు సరే అదంటే పక్క వర్షన్. కానీ ఈ నిర్వాసితుల గురించి మాట్లాడతాం. ఈ నిర్వాసితులకైతే టోటల్గా ప్రభుత్వం ఫెయిల్ అయ్యింది. ఎక్కడ ఇండ్లు కేటాయించలేదు, ఎక్కడ భూములు కేటాయించలేదు. R&R ప్యాకేజ్ అంతంత మాత్రమే ఉంది. ఆ ఉద్యోగాల రూపకల్పన లేదు. ఆ కేసీఆర్ వచ్చి ఇక్కడ కూర్చుంటా అన్నాడు. ఇక మరి ఆయన చచ్చిపోయినాడు, ఇలా కనీసం ఇలా బొంద పెడతారేమో కానీ ఈ కూర్చునేది లేదు, ఆయన చేసింది లేదమ్మా. అది నమస్తే. థ్యాంక్ యూ అండి. సో ఇది పరిస్థితి మీరు చూస్తున్నారు కదా. ఇక్కడ మొత్తం కూడా మీరు చూస్తూ ఉన్నారు. మనము ఈ ప్రాజెక్ట్ దగ్గర ఉన్నాము. గ్రామ పంచాయతీ మీరు చూడండి ఒకసారి, మొత్తం కూడా ఒక ఎడారిలో ఉన్నట్టు ఉంది. చాలా భయంకరమైనటువంటి దయానీయ పరిస్థితిలో ఉన్నారు వాళ్ళు. అక్కడ రోడ్లు
కూడా మీకు ఏం దరిదాపుల్లో కూడా కనబడదు. సో ఇప్పటికే ఇళ్ళని కూడా డ్యామేజ్ అయిపోయినాయి అండ్ ఉన్న పొలాలన్నీ కూడా గ్రామస్తులు ఈ ప్రాజెక్ట్ కోసము త్యాగం చేయడం జరిగింది. ఈ శివనగూడెం ప్రాజెక్ట్ కోసం ఇవ్వడం జరిగింది. బట్ ఇప్పటి వరకు ఆర్ఆర్ఆర్ ప్యాకేజ్ కావచ్చు ఇటువంటివి ఏమీ కూడా వీళ్ళకి రాలేదు. సో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మన దయదలుస్తుంది అంటే వాళ్ళు అసలు దాన్ని ఊసు కూడా ఎత్తట్లేదు. అండ్ ఈ ప్రాజెక్ట్ కాంట్రాక్టర్ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అని ఇక్కడ గ్రామస్తులు చెప్తా ఉన్నారు. మరి ఇప్పుడు రెవెన్యూ శాఖ మంత్రి అయినటువంటి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అనేది దీనిపైన దృష్టి పెడతారా అంటే అది కూడా లేదు. ఎందుకంటే కాంట్రాక్టర్ ఆయనే ఇక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్నారు కాబట్టి. మరి ఇక్కడ వీలైతే ప్రస్తుతం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఇక్కడ ఫెయిల్ అయింది. మాకు రావాల్సినటువంటి అమలు అవ్వాల్సినటువంటి పథకాలు అయితే రావట్లేదు. మరి మేము ఈసారి ఓట్లు ఎట్లా వేయాలనుకుంటున్నాం. బీఆర్ఎస్ అయిపోయింది, ఇక కాంగ్రెస్ అయిపోయింది, ఇక మిగిలింది బీజేపీ కాబట్టి ఈసారి ఛాన్స్ వాళ్ళకి ఇస్తాము అన్నట్టుగా మాత్రం ఇక్కడ వాళ్ళు ఉన్నట్టు కూడా తెలుస్తూ ఉంది.